ఇది మన సక్సెస్ కి కావాలన్నా, మేనేజ్మెంట్ కి కావాలన్నా అన్నిటికి కావాల్సిన పాఠాలు రామాయణంలో ఉంటాయన్నారే, అందులో ఇది ఒకటండి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్పినట్లయితే వాళ్ళ సంస్కారాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, ఈ 4 ఎవరికైతే ఉంటాయో, యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ, నీకున్నట్లే ఈ 4 లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వాడు స్వకర్మసు నసీదతి, వాడు తలపెట్టిన కార్యంలో ఎప్పుడూ విఫలమవలసుమా అన్నాడు ఇక్కడ. అంటే కార్యం విజయవంతం కావాలంటే 4 లక్షణాలు ఉండాలి. ఒకటి ధృతి, రెండవది దృష్టి, మూడవది మతి, నాలుగవది దాక్ష్యం. ఈ 4 కూడా మంచి టర్మ్స్, కేవలం వర్డ్స్ కావు, టర్మ్స్. అంటే ఒక భావాన్ని చెప్పడానికి వాడబడిన పారిభాషిక పదము అనమాట. ధృతి, ధృతి అంటే నిలుకడ అని అర్థం. దీన్ని మనం ధైర్యం అని కూడా మాట అనవచ్చు. నిలుకడ అంటే ఒక పని మనం సాధించదలుచుకుంటే దాని ఫలం లభించే వరకు చెక్కు చెదరకుండా దాని యందే ఉండడం ధృతి. రెండవది దృష్టి. దృష్టి అన్నప్పుడు 2 తీసుకోవాలి. ఒకటి ఏకాగ్రత, రెండవది విజన్. దృష్టి అంటే అది ఇప్పుడు చేస్తున్న పని పైన ఏకాగ్రత, ఫోకస్ చేయాలి దాని మీద. అదేవిధంగా విజన్, ఇప్పుడు నేను చేస్తున్నది దాని పూర్ణ రూపం ఎలా ఉంటుంది అని తెలియగలగాలి. అది ధృతి, దృష్టి. మూడవది మతి. మతి అంటే దానికి సంబంధించి జ్ఞానం ఉండాలి. ఏ పని చేస్తున్నామో దానికి సంబంధించిన సంపూర్ణమైన నాలెడ్జ్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఇదంతా మతి అనే దాంట్లో వస్తుంది. ఇక 4వది దాక్ష్యం. దాక్ష్యం అంటే దక్షత, సమర్థత అని అర్థం. ఇక్కడ కెపాసిటీ, అది చేయడానికి దగ్గర సమర్థత ఉండాలి. ఎవరికైతే 4 ఉంటాయో వారు తమ పనుల్లో విజయం సాధిస్తారు. ఇప్పుడు చెప్పండి, వాల్మీకి రామాయణం మత గ్రంథమా? రామాయణ భారతాన్ని మత గ్రంథాలు అనుకునేవాళ్ళు మూర్ఖులు. అది మానవ గ్రంథాలు. అయితే అలాంటి సంస్కృతి ఇతర దేశాల్లో నాగరికత కళ్ళు విచ్చుకోకముందే భారతదేశంలో పరిపూర్ణంగా ఉన్నది. అది భారతీయ సంస్కృతి. అయితే మత గ్రంథం కాదా అంటే అలాంటి సంస్కృతిని మతంగా కలిగిన హిందూ మతాన్ని నమస్కారం చేసుకుంటుంది. సంస్కృతి హిందూ ధర్మం మరొకటి కాదు. ఇక్కడ సర్వమానవాళికి పనికొచ్చే అంశం ఇప్పుడు చెప్తున్నవన్నీ. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం.